హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యాక్టివా 6G స్కూటీ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ స్కూటీ మా ఫ్రెండ్ది 5 మంత్స్ బ్యాక్ అయితే ఈ స్కూటీని తీసుకున్నాడు. 1,05,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడింది. ఇది 110cc స్కూటీ. యాక్టివాలో 125cc కూడా ఉంది. ఇది బ్లూ కలర్, లుకింగ్ అనేది డీసెంట్గా అయితే ఉంది. ఈ 7,000 జర్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అన్నిటి గురించి క్లారిటీగా అయితే చెప్తాను. స్కూటీస్లో యాక్టివా అనేది ఎక్కువగా కొంటుంటారనమాట. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ స్పీడోమీటర్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. కన్సోల్ అనేది చాలా బేసిక్గా ఉంది. ఫుల్లీ అనలాగ్ మీటర్ ఇది. ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్పీడోమీటర్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పీడ్ ఇండికేషన్ అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సిగ్నల్ ఇండికేషన్ సింబల్స్ కూడా ఉన్నాయి. కన్సోల్ మిడిల్లో ఓడోమీటర్ అయితే ఉంది. ఈ స్కూటీ 7,126 కిలోమీటర్స్ అయితే కంప్లీటెడ్ అయింది. ఓడే కింద ఫ్యూల్ ఇండికేషన్ సింబల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో లైట్ ఇండికేషన్ సింబల్ అయితే ఉంది. అలానే రైట్ సైడ్లో అయితే ఇంజిన్ మాల్ఫంక్షన్ సింబల్ అయితే ఉంది. ఇవే ఫ్రెండ్స్ బేసిక్ ఫీచర్స్ అయితే ఈ కన్సోల్ అయితే ఉన్నాయి. ఇంకా కింద అయితే హోండా బ్యాచింగ్ అయితే ఉంది. ఇంకొన్ని ఆప్షన్స్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. హ్యాండిల్ బార్ రైట్ సైడ్లో రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాంట్లోనే ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ కూడా ఇచ్చారు. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్లో హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద అయితే సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ మీద టోటల్గా 4 స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఇంకా కింద చూస్తే క్యారియర్ హుక్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ని తగిలించడానికి ఇది అయితే యూజ్ అయితే అవుతుంది. క్యారియర్ హుక్ పక్కనే కీ ప్లేస్మెంట్ అయితే ఉంది. పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయడానికి సపరేట్గా బటన్ ఉంది. వేరే కీస్ని పెట్టకుండా ఇక్కడ కీ దగ్గర అయితే లాక్ అయితే ఇచ్చారు. ప్రతి స్కూటీలో అయితే ఉంటుందన్నమాట ఈ ఫీచర్ అనేది. హ్యాండిల్ లాక్ చేయడం కూడా ఇక్కడే, అలాగే బ్యాక్ సీట్ని ఓపెన్ చేయడం కూడా ఇక్కడే అనమాట. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే ఎల్ఈడి ఇచ్చారనమాట. ప్రజెంట్ అయితే ఆన్లో ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. సిగ్నల్ లైట్స్ అయితే బల్బే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్, బ్యాక్ టేల్ లైట్ ఓన్లీ బల్బుతోనే ఇచ్చారు ఈ వెహికల్లో. స్కూటీ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. హెడ్ లైట్ ఎల్ఈడి కాబట్టి పర్లేదు, లైట్ త్రో అనేది బాగానే ఉంటుంది. ఈ స్కూటీలో ఎలా వీల్స్ అయితే లేవు, ఇవి స్టీల్ వీల్స్ అనమాట. ఫ్రంట్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఉంది. టైర్ నెంబర్ ఎంతంటే 90/90. స్టీల్ వీల్స్ కంటే ఎలా వీల్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఫ్రంట్ సస్పెన్షన్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఈ ఫోక్స్ టెలిస్కోప్ ఫోక్స్ అనమాట. వీటి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ అయితే చేయలేం, కానీ బ్యాక్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ టైర్ వ్యూ అయితే చూడటానికి అయితే ఇలా ఉంటుంది. ఈ స్కూటీలో సెల్ఫ్ స్టార్ట్ ఉంది, అలానే కిక్ స్టార్ట్ రెండూ ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఈ స్కూటీలో సైడ్ స్టాండ్ సెన్సార్ ఇచ్చారు. ఇదొక మంచి ఫీచర్. సెంటర్ స్టాండ్ కూడా ఉంది ఈ స్కూటీలో. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ టైర్ సైజ్ అయితే చూద్దాం. ఈ స్కూటీలో డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ టు బ్యాక్. సిబిఎస్ సిస్టమ్ మీద వర్క్ అవుతాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు కదా, ఆ సిస్టమ్ బ్రేక్స్ అయితే ఈ స్కూటీలో ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ నెంబర్ అయితే 90/100 అయితే ఉంది. బ్రేకింగ్ రెస్పాన్స్ ఈ స్కూటీలో బాగుంది, అలాగే టైర్ స్క్రిప్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ టైర్ వ్యూ అయితే చూడటానికి ఎలాగైతే ఉంటుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే చూడటానికి చాలా పెద్దగా అయితే ఉంది. టెయిల్ లైట్ పక్కనే సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ ప్యానల్కి సేఫ్టీ గార్డ్స్ ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగుంది. బట్ పెట్రోల్ క్యాప్ అయితే వైబ్రేట్ అయితే అవుతుంది. ఈ స్కూటీలో ప్లాస్టిక్ అండ్ మెటల్ బాడీ వాడటం అయితే జరిగింది. ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే ఐరన్ ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగుంది. ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఈ స్కూటీలో చాలా బాగుంది. బట్ పెట్రోల్ క్యాప్ అయితే లైట్గా వైబ్రేట్ అయితే అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 5.3 లీటర్స్ అయితే ఇచ్చారు. 45 మైలేజ్ అయితే ఈ స్కూటీ అయితే ఇస్తుంది. 106 kg వెయిట్ అయితే ఈ స్కూటీ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. 7.7 bhp పవర్ని, 8.90 న్యూటన్ మీటర్ టార్క్ని ఇంజిన్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. పికప్ అయితే యావరేజ్గా అయితే ఉంది. ఇప్పుడు మీరు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఈ స్కూటీది వినండి. ఈ స్కూటీకి 2 సర్వీసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఈచ్ సర్వీస్ కాస్ట్ 400 అయితే ఛార్జ్ చేశారు. ఈ 7,000 కిలోమీటర్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే స్కూటీలో అయితే రాలేదు. సో ఫ్రెండ్స్, ఈ స్కూటీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా పాయింట్ మిస్ అయి ఉంటే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. బడ్జెట్లో ఈ స్కూటీని మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. కానీ మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే 125cc తీసుకోవడానికి ట్రై అయితే చేయండి. దాంట్లో ఇంకొన్ని ఫీచర్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట. లేదు 110cc బడ్జెట్లో స్టాండర్డ్ వేరియంట్ కావాలనుకుంటే ఈ స్కూటీని అయితే ట్రై చేయండి. ఈ యాక్టివా 110cc వేరే వేరియంట్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసి మీరు డిసైడ్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి.